బాగుంది. ఫ్రెండ్ డబ్బుల్లో ఒక న్యూరో సర్జన్కి ఒక లోన్లీ సెటప్. ఎప్పుడు ఈ ప్రైవసీ లోపలికి రావాలని నేను ఎప్పుడూ ఆలోచించలేదు. ఏం చేయగలను? నువ్వే నే వచ్చేలాగా చేశావు. ఇక్కడ చూడను, నిన్ను చుట్టి ఏం జరుగుతుంది? ఇంత డిస్టర్బ్డ్గా ఉన్నావు. వాట్స్ హ్యాపెనింగ్ హియర్? టెల్ మీ ఫ్రాంక్లీ, నువ్వు అడిగిన డబ్బు నీకు సరిపోలేదా, లేక దొరికిపోతావన్న భయమా? నన్ను షూట్ చేయాలన్న నీ ఇంటెన్షన్ ఎందుకని నేను తెలుసుకోవాలి. రమ్య, తను నాకు కావాలి. ఎవరి కోసం వదలలేను. తను నాకు సొంతం, నాకు మాత్రమే సొంతం. చదువుకునే రోజుల్లోనే నా మనసంతా తనే ఉంది. ఏంట్రా చేస్తున్నావు? సరిగ్గా పాస్ చేయరా నాకు. ఈయనకేమైంది? ఎటు వెళ్తున్నారు ఈయన? ఏమైంది దిలీప్ అన్న? ఏమైంది? కొంతసేపటిగా నేను గమనిస్తున్నాను. టైర్డ్ అయిపోయారా? లేదు, ఏం లేదు రమేష్, యూ క్యారీ ఆన్. లేదు, ముందులాగేమైనా? మనసులో కష్టంగా ఉన్నందువల్ల కాన్సన్ట్రేట్ చేయలేకపోతున్నా. అదే ఆలోచించారంటే టైం వేస్ట్ అయిపోతుంది. మ్యాచ్ దగ్గర పడిపోయింది. మన టీంకి మీరే పాజిటివ్ ఎనర్జీ కదా. ఐఎమ్ ఓకే. ఈసారి మనం గెలవాలి. ఆపోజిట్ టీం చాలా పవర్ఫుల్, తెలుసు కదా? తెలుసు. ఈ మ్యాచ్లో మీకు తెలియని ఒక ముఖ్యమైన విషయం ఉంది. పోయిన సంవత్సరం గెలిచిన బెంగాల్ టీం స్పాన్సర్ సంతోష్ వర్మ ముందు నాతో కలిసి ఆడే ఒక ప్లేయరే. కాలేజ్లో వాడిప్పుడు ఇక్కడికి వచ్చాడు. ఈ మ్యాచ్ మా ఇద్దరి మధ్య ఇంకొక పోటీ. నైస్ టు మీట్ యూ ఫ్రెండ్స్. ఐఎమ్ సంతోష్ వర్మ. హలో సార్. మీ టీం కెప్టెన్, పాత కాలేజ్ మేట్ నేను. ఇప్పుడు బెంగాల్ టీం స్పాన్సర్స్ నేనే. బై ద బై, గ్రౌండ్ ప్రాక్టీస్ ఎలా వెళ్తుంది? వచ్చిన రోజే నేను చూడాలనుకున్నాను. చాలా పనిలో ఉన్నాను. నౌ ఐఎమ్ ఫ్రీ. ఇఫ్ యూ డోంట్ మైండ్, మనం అక్కడికి వెళ్ళి మాట్లాడదామా? ఓకే ఓకే, థ్యాంక్ యూ. మెడికల్ కాలేజ్ నుంచి బయటికి వచ్చిన తర్వాత నాకు గుర్తున్న వరకు విజయవాడలో స్టేట్ మ్యాచ్. అన్ని మ్యాచ్లో ఓడిపోయే టీం కెప్టెన్గా నేను, గెలిచే టీం కెప్టెన్గా నువ్వు. మన కడాన కలిసింది కల్కటాలో ఒక స్టేట్ మ్యాచ్. ఆ ఆట తర్వాత నేను ఫుట్బాల్ ఆడేదే వదిలేశాను. చాలా ట్రావెల్ చేశాను. ఆశపడింది అన్నీ నా వేళ్ళు లోపలికి పెట్టుకుని ఉన్నాను. కానీ నేను ఒక విషయాల్లో మాత్రం ఓడిపోయాను. ఫుట్బాల్ మ్యాచ్. ఈ మ్యాచ్లో నేను గెలవాలి. మనసుతో, బంతితో, మాయాల్ని చూపించి నువ్వు నా దగ్గర నుంచి చాలా విషయాల్ని తీసుకున్నావు. రమ్యాని చేర్చి అన్నీ తిరిగి తీసుకోవాల్సిన నా రెండో పర్వం ఇదే. విషయాలన్నీ గెలిచి ఈ వేళ్ళు లోపలికే పెట్టుకుంటాడు ఈ వర్మ. ఎనీవే, విష్ యూ ఎ గుడ్ లక్. మనం గ్రౌండ్లో కలుద్దాం. ఓటమి అనే పదాన్ని నా చరిత్రం నుండే మలిపేశాన్రా. నా చరిత్రంలో నేను ఓడిపోలేదనే విషయం నీకు బాగా తెలుసు. ఓటమి వాళ్ళ విధిలో రాసున్నోడు ఎప్పుడు ఓడిపోతుంటాడు, చనిపోయేదాకా. నువ్వు ఎన్నిసార్లు వచ్చినా కానీ
నువ్వు అనుకున్నట్టు నన్ను ఆట ఆడించలేవు సంతోష్ వర్మ. అయినా మ్యాచ్లో చూద్దాం. దీనికెందుకు ఇంత టెన్షన్ అవుతున్నావు? దానికి వాడు గ్రౌండ్కి వస్తేనే కదా. మీకు వాడిని గురించి తెలీదు. కొట్టి చంపిన కొరికే పాము వాడు. డోంట్ వరీ, వాడి ఒంట్లో ఉన్న ఒక్కొక్క సెల్లు మరణంతో పోరాడుతుంది. ఇంకెన్నాళ్ళు? కొన్నాళ్లే. దాని తర్వాత వాడి చాప్టర్ క్లోజ్. నా భయం అది కాదు, అనూప్. వాడు అన్ని నిజాలు బయటికి చెప్పేస్తే? నో, వాడి ఎది చెప్పడు. చెప్తే రమ్య వాడికి ఎప్పటికీ దొరకదు. ఏమిటి నాన్నా? ఏం లేదమ్మా. లేదురా, కొద్ది రోజులుగా నిన్ను గమనిస్తున్నాను. దేన్నో తలుచుకొని నువ్వు బాధపడుతున్నావు. అదేమిటో అమ్మతో చెప్పు నాన్నా. ఇదిగోండి సొంటి కాఫీ. నాకొద్దు. కొన్ని రోజులుగా నేను గమనిస్తున్నాను, నువ్వు చాలా మారిపోయావు. ఏమైంది చెప్పన్నయ్యా? అర్థమైంది. వేరే టెన్షన్ ఏమీ లేదు. లీగ్ మ్యాచ్ టెన్షనే కదా. ఈ మ్యాచ్లో గెలవాలని నా కోసం మీరిద్దరు మొక్కుకోండి. నేను రేపు వెళ్తున్నాను. ఆడ్డానికి వెళ్తున్నావు సరే, కానీ ఇక్కడ నేను ప్రశాంతంగా ఉండలేను. నాకు ఏ సమస్య లేదమ్మా, మీరు నా కోసం మొక్కుకుంటే అదే చాలు. ఏమిటి నాన్నా, ఏడుస్తున్నావా? లేదమ్మా, కళ్ళు ఏదో పడింది. ఏమిట్రా సమస్య? బీ బోల్డ్ మ్యాన్. కమ్ ఆన్, చీర్ అప్. ఏం లేదు నాన్న, నాకేం లేదు. బాధపడకండి. వెళ్ళి బాగా ఆడి గెలిపొందిరా. హలో, డాక్టర్ రమ్య ఇల్లు ఇదే కదా? అవును. డాక్టర్ ఉన్నారా? లేరు, డాక్టర్ ఇవాళ నైట్ డ్యూటీ. ఇంతకీ మీరెవరు? హలో హలో హలో. అనూప్ ఈరోజు నిన్ను అసలు చూడనే లేదు. ఎక్కడికి వెళ్ళిపోయావు? ఏంటి అలా చూస్తున్నావు? నేను నీతో కొన్ని విషయాలు మాట్లాడాలి. ఏంటా విషయం చెప్పు. అది ఇక్కడ, ఇఫ్ యూ డోంట్ మైండ్, బయటికి ఎక్కడికైనా వెళ్ళి. నేను ఇప్పుడు డ్యూటీలో ఉన్నాను. జస్ట్ హాఫ్ అన్ అవర్ ప్లీజ్. సరే.